హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సున్నుండలు అనమాట. టేస్టీగా అంత ఎమ్మీగా బయట మనకి స్వీట్ షాప్లో దొరికేటట్టు ఎలా చేసుకోవాలనేది నా ప్రాసెస్లో నేను చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ టైం చేస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఈ 2 కుందులు బెల్లం తీసుకున్నాను అనమాట. దీన్ని మనం ఫస్ట్ తురుముకుందాము. ఇప్పుడు తురిమాక ఎన్ని కప్స్ వచ్చేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే వీటిని తురుముకుందాము. దీంతో అయితే తురుముతున్నాను అనమాట నేను. లేదు అనుకుంటే మీరు చాకుతో కూడా సన్నగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు కట్ చేసుకోకుండా దంచుకొని వేసుకుందామంటే ఏమవుతుందంటే కొంచెం ఉండలుగా అట్లా ఉంటుంది. మనకు అంత పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లాగా రాదనమాట. కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా మంచిగా తురుముకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట బెల్లం. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం కొలుచుకుందాం. వచ్చేసేయండి. నేనైతే 2 కుందులు మొత్తం తురిమేసాను అనమాట. ఇలాగా ఈ కప్తో అయితే నేను కొలత తీసుకుంటున్నాను. ఎన్ని వస్తాయో చూద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 కప్పుల దాకా వస్తుంది అనుకున్నాను, కానీ బెల్లం అలా ఏం రాలేదు. అంటే మనం బెల్లం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం పిండి కూడా తీసుకుంటాం కాబట్టి బెల్లం అయితే 1 కప్ వచ్చింది. దానికి ఇంకొక హాఫ్ కప్ వచ్చేసింది అనమాట. మిగతా అది కూడా కొలిస్తే ఈ హాఫ్ కప్ కూడా వేసేసుకొని దీనికి ఖచ్చితంగా నాకు 2 కప్పుల నిండా పిండి అయితే పడుతుంది అనమాట. ఫస్ట్ అయితే పిండి వేయక ముందు మనం ఏం చేసుకోవాలనే చూపిస్తా. వచ్చేసేయండి. నెయ్యి క్వాంటిటీ అనేది ఉండదన్నమాట. మనం ఎంత సరిపోతే అంత పోసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం కరగబెట్టాను. దాన్ని బెల్లంలో వేసి బెల్లము నెయ్యి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు బెల్లాన్ని అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బెల్లం మొత్తం నెయ్యిలో కరిగిపోవాలి. కొంచెం గోరెచ్చటి బెల్లం అదే నెయ్యి తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా కొంచెం మెల్ట్ అవుతూ ఉండిద్ది అనమాట. మనం మొత్తం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అసలు పిండి ఎలా పెడతారా అనేది నేను చూపించలేదు కదా. ఎందుకు అంటే నేను ఊరి నుంచి తెచ్చుకుంటాను పిండి. అది ప్రాసెస్ మాత్రం చెప్తాను వినండి. ఫస్ట్ అయితే మనం పొట్టు మినుములు ఉంటాయి కదా, అవి ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగి ఎండలో పెట్టాలన్నమాట. కడిగితే చాలు. ఒక 2-3 సార్లు మంచిగా దువ్వ ఉంటుంది, అది దుమ్ము ఉంటుంది కదా, అదంతా పోయేదాకా కడుక్కొని ఎండలో మొత్తం ఆరబెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసుకున్నాక మిక్సీ వేసుకోనా, లేదా ఎక్కువ క్వాంటిటీ అయితే మరకైనా ఇచ్చేసుకోవచ్చు అనమాట. అలా ఇచ్చుకున్నాక మనం ఒక 2 to 3 టైమ్స్ అన్నా సున్నుండలకి కొంచెంగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా చేశాను. బెల్లం మొత్తం చూసారు కదా ఎట్లా నెయ్యిలో కలిసేలాగా కలుపుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇలాచీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పిండి అయితే నాకు మత్తయ్య గారు ఇస్తారనమాట, అందుకని నేను పట్టలేదు. పిండి అయితే సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు, లేదా మీకు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే ఇస్తానే ఉంటారు కదా, ఇలాగ చేసి వాళ్ళ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేసేసేయండి. ఇట్లా 2 కప్స్ అయితే నేను నిండా మినప్పిండి తీసుకున్నాను అనమాట. సున్నుపిండి అంటారు పట్టించాక. ఇదైతే మినప్పిండితోనే పడతారు కదా. లేదు అనుకుంటే సింపుల్గా మీరు ఇంట్లో ఉన్న మినపగుండ్లను కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ చేసి సేమ్ ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సున్నుండలు పిల్లలకి పెడితే చాలా మంచిది. పిల్లలనే కాదు, పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరన్నా సున్నుండలు తింటే చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా. ఇలా మంచిగా పిండిని కూడా బెల్లంలో కలుపుతూ చేసుకోవాలన్నమాట. నెయ్యి మనకు సరిపోతుందా లేదా అనేది చూసుకొని ఇంకొంచెం క్వాంటిటీ అయినా ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే నేను వేసిన నెయ్యి చాలా బాగా సరిపోయిందనమాట. ఇలా మంచిగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకు ఆ బెల్లం అనేది మొత్తం పిండిలో కలిసిపోతుంది అనమాట. డ్రైగా వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. బెల్లము పిండి 2 ఈవెన్గా మిక్స్ అయ్యేదాకా. మనకి నెయ్యి సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం నెయ్యి పట్టిద్దేమో అనిపించింది అనమాట, అందుకని ఇంకొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. మనకు ఉండలు చేయడానికి పర్ఫెక్ట్గా రావాలన్నమాట. నెయ్యి ఎక్కువ వేసినా ఏం కాదు, పిల్లలకి చాలా మంచిది. డైలీ ఒకటి పెడితే కనుక సున్నుండలు వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనం వాళ్ళతో పాటు ఒకటి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుందన్నమాట. మా కన్నయ్యకి అయితే అసలు చెప్పనవసరం లేదు, సున్నుండలు అంటే అంత ఇష్టం. మా కన్నయ్య కోసం ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా చేస్తానన్నమాట. ఏముంది, ఒకసారి 1 kg పిండి పట్టిస్తే ఒక 2 సార్లకైతే వచ్చేస్తుంది అనమాట. మంచిగా ఇట్లా ఉండలు చేసేసుకోవడమే అనమాట. పర్ఫెక్ట్గా అయితే అయిపోతాయి అన్నమాట స్వీట్ షాప్ స్టైల్లో. అసలు మనం బయటికి వెళ్ళి కొనుక్కునే కన్నా ఒక ½ an hour మన టైం కాదు అనుకొని ఇలా పిల్లలకి స్నాక్స్ చేసి పెడతా ఉంటే మాత్రం ఆ ఆనందం వేరనమాట. చేసేటప్పుడు కష్టంగా ఉన్నా కానీ వాళ్ళు తింటుంటే ఆ హ్యాపీనెస్ కానీ అది ఇంకా అసలు మర్చిపోతాం. ½ an hour కూడా ఏముందండి, జస్ట్ అట్లా 1 hour లేదా ½ an hour అంతే అనమాట. ఎక్స్పీరియన్స్ని బట్టి టైం అయితే ఉంటుంది. నాకైతే ఒక ½ an hour సరిపోతుంది అనమాట. నేను తురిమేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసి ఉండలు అయితే చేసేసుకుంటాను.
మరి మీకు అసలు అలవాటు ఉందా లేదా అనేది కమెంట్ చేసేసేయండి. అలవాటు లేకపోతే కంపల్సరీగా పిల్లలకి ఇట్లా చేసి పెట్టడానికి ట్రై చేయండి. హ్యాపీగా తింటారనమాట. హెల్దీకి అంతే హ్యాపీనెస్కి రెండిటికి మనం పిల్లలకైతే కల్పించేసినట్టే అనమాట. స్నాక్స్లలో వాటిలలో పెట్టేసేయండి. మరి నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి రెసిపీ అనేది కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. తెనాలి పిల్ల వ్లాగ్స్. ఓకే బాయ్, ఇస్తాను.